శతమానం భవతి శతమానం భవతి. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కారాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు ఇచ్చేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామ్ శర్మ గారు. గురుగారి మాటలో మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గణపతి సచ్చిదానంద సద్గురవే నమః. దత్త విజయానంద తీర్థస్వామినే నమః. మాధవానంద మదనానంద స్వామినే నమః. శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాన్ నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి అఖిలాండేశ్వరీ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళాదేవి అయినటువంటి ఆ పార్వతీ అమ్మవారికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువులకు, ఆడపడుచులందరూ సర్వసౌభాగ్య సిరి సంపదలతోటి ఆనందంగా ఉండాలని, దీర్ఘ సుమంగళీ భవ అని మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శైలజ అమ్మ నా పేరు. శైలజ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అమ్మా? ఎవరి గురించి? గురుగారితో మాట్లాడతానమ్మా. మాట్లాడండి. శైలజ గారు చెప్పండి. గురుగారు మాట్లాడండి తల్లి. మీ పాదాలకు శతకోటి వందనాలు. మిమ్మల్ని నమ్ముకున్నాము, కైలాసేశ్వరుని నమ్ముకున్నాము. మీరు చెప్పినట్టు చేసుకుంటున్నాము పూజలు. ఆ కైలాసేశ్వరుడు దయ వలన మాకు అనుకున్నది జరుగుతుంది గురువుగారు. స్వామి కృప అమ్మ. కైలాసేశ్వర స్వామి, ఆనందవల్లి అఖిలాండేశ్వరి అమ్మ దీవెనలు ఆ స్వామి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇస్తారు. అందులో శివ పరివారంలో ఉన్నటువంటి భగవద్బంధువులకు ప్రధానంగా ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఆది దంపతులు ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఇది సత్యమైనటువంటి మాట. ఉన్నాము, శివ పరివారంలో కూడా ఉన్నాము. కైలాసపురం కూడా వచ్చారు, అమ్మ అక్క అన్నయ్య అందరు వచ్చారు గురుగారు. ఓకే. శైలజ గారు ఎక్కడ ఉంటారు మీరు? బోడుపల్లో ఉంటాను గురుగారు. ఓకే. మండే వస్తున్నాను గురుగారు కైలాసపురము. ఈ వచ్చే వారమా? రేపటి వారం గురుగారు. రండి అమ్మ, తప్పనిసరిగా రండి. చాలా సంతోషంగా ఉంది గురుగారు. అమ్మవారి చీర కూడా మేము బుక్ చేసుకున్నాము, తీసుకున్నాము. కేదారేశ్వర వ్రతం చేసుకున్నాము. చాలా అంటే చాలా చెప్పలేనంత సంతోషంగా ఉంది గురుగారు మాకు. నిజంగా కూడా కేదారేశ్వరి వ్రతము ఎవరైతే చేసుకున్నారో సంవత్సరము లోపు అనేక సంపదలు, ఆరోగ్యముతో సహా, సౌభాగ్య శ్రీ సంపదలతో సహా అనేక మనస్సంకల్పితాలు నెరవేరేటువంటి గొప్ప వ్రతము. ఈసారి ఆ భగవంతుడు నా ద్వారా చెప్పించినటువంటి ఆ మాటలు భగవద్బంధువులు విని శ్రద్ధగా ఆ యొక్క క్రతువును చేసుకున్నారు చూడు, తప్పకుండా మేలు జరుగుతుంది. శైలజ గారు చాలా సంతోషం. మరి కైలాసపురం వస్తున్నారు, ఇంకా ఆనందం. లక్ష్మీ పూజ చేసినాం గురుగారు. మీరు నైట్ 11 గంటలకు చేయమన్నారు కదా, చేసుకున్నాము. అవునమ్మా. చాలా అంటే అసలు చెప్పలేనంత సంతోషం ఉంది గురుగారు. రండి, ఈసారి కార్తీక పౌర్ణమికి కూడా రండి కైలాసపురం వస్తా అంటే. వస్తాం గురుగారు. కార్తీక పౌర్ణమి రోజు కూడా ఏమనుకుంటున్నామంటే ఆ రోజు జ్వాలాతోరణము, అలాగే కార్తీక పౌర్ణమి కాబట్టి ఒత్తులు వెలిగించడము అవి ఎన్ని అని ఇంకా నియమంగా అనుకోలేదు. అది 1,00,000 కావచ్చు, లేదా 2 లక్షలు కావచ్చు, లేదా 18 లక్షలు కావచ్చు. స్వామి అనుగ్రహం, అమ్మదయ. ఆ రోజు కూడా సాయంకాలము సత్యనారాయణ స్వామి వ్రతము సామూహికంగా, అంటే ఎవరైనా కూడా రావచ్చు. కార్తీక పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు కార్తీక మాసములో సత్యనారాయణ స్వామి వ్రతము చేసి ఈశ్వరుడికి అభిషేకము గనక చేస్తే శివకేశవులకు భేదము లేదు అని మనము చెప్పడం జరుగుతుంది. ఇటు శివుడికి అభిషేకము, అటు కేశవుడు అంటే నారాయణ స్వామికి సత్యనారాయణ స్వామి వ్రతము చేసి ఆనందంగా ఇద్దరి దేవతలకు హారతిద్దాము. జ్వాలాతోరణము చాలా గొప్పది. జ్వాలాతోరణము వెలిగించే సమయంలో ఎవరైతే ఆ క్రతువు చూస్తారో
వెలిగించిన తర్వాత జ్వాలాతోరణం కింది నుంచి శివపార్వతులు ముందు వెళ్తారు. శివపార్వతులు వెళ్ళిన వెంటనే మనము కూడా జ్వాలాతోరణం కింది నుంచి వెళితే మనకు పూర్వజన్మ కృతం పాపాలు తొలగిపోతాయి. ఈ యుగంలో తెలిసి తెలియక చేసిన పాపాలు కనుక ఉంటే అవి తొలగిపోతాయి. మన కర్మ తొలగిపోతుంది, కర్మ ధ్వంసమవుతుంది. అలాగే ఆ జ్వాలాతోరణం పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడైతే శోభాయాత్రగా లోపలికి వెళ్తారో వెనువెంటనే మనం వెళితే మన మనస్సంకల్పితాలు నెరవేరుతాయి. కార్తీక పౌర్ణమి అంత గొప్ప విశిష్టత కాబట్టి 365 ఒత్తులు కూడా అందరూ వెలిగించుకోవచ్చు. సామూహికంగా ఇది శివ పరివారం కాబట్టి ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం. వచ్చేవాళ్ళు ముందు పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఎంతమంది వస్తారంటే వారికి మరి భోజనము ఇవన్నీ వ్యవస్థ చూసుకోవాలి కాబట్టి అలా మీరు ఫోన్ చేసి మేము వస్తున్నాము ఇంతమంది అని చెప్తే సరిపోతుందమ్మా. శైలజ గారు ఈరోజు ఏమడుగుతారు, ఎవరి గురించి అడుక్కుంటారు? అడగడం ఏం లేదు గురుగారు, సంతోషంతో మీతో షేర్ చేసుకోవాలి, మీతో మాట్లాడాలని చేసిన గురుగారు. అందరు అడిగిన మా పిల్లలవి అందరు అయిపోయింది గురువుగారు. రండి, కార్తీక పౌర్ణమికి రండి, నా దగ్గరికి వచ్చి కలవండి. గురువుగారు శుక్రవారం రోజు కాల్ చేశాను, నా పేరు శైలజ అంటే నేను గుర్తుపడతాను. ఎందు గురించి అంటే భగవంతుడి మీద విశ్వాసము నమ్మకంతో మీరు చేసేటువంటి క్రతువులలో విశ్వసించి విశ్వాసంగా నమ్మకంగా ఎప్పుడైతే చేసుకుంటున్నారో అందులో విజయాలు ఎప్పుడైతే సాధిస్తున్నారో మీలాగనే భగవద్బంధువులు అందరూ కూడా విశ్వసించి అలాగే నమ్మకంగా ఆతృత వద్దు నమ్మకంగా చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరుగుతుంది. కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి అఖిలాండేశ్వరి అమ్మవారు ప్రతి ఒక్కరిని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తూ కార్తీక పౌర్ణమి అందరికీ సాదరంగా స్వాగతం. కార్యక్రమం మాత్రము సాయంకాలము 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. 8-8:30 ఆ ప్రాంతంలో సంపూర్ణంగా పూర్తి చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మరల తిరిగి ప్రయాణం చేయాలి కాబట్టి మీరు వచ్చే వాళ్ళు ఉంటే 4 గంటల వరకే వచ్చే ప్రయత్నం చేయాలి. ఇది మాత్రం ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూసుకోండి. జై గురుదత్తం. గురువుగారు మరో కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో మేడం. నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మంజుల మేడం, చింతల్ నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మంజుల గారు? మా బాబు గురించి మేడం. నక్షత్రం చెప్పండి. మకర రాశి. నక్షత్రం పర్వాలేదు అమ్మ. జై గురుదత్త. నక్షత్రం శ్రవణ నక్షత్రం, మకర రాశి మేడం. అమ్మ మాట్లాడుతున్నా, గురువు గారిని మాట్లాడండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మన అమ్మవారికి, మన స్వామి వారికి, మన పెద్ద గురువు గారికి, మా గురువు గారికి శతకోటి నమస్కారాలు. అమ్మ మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములమ్మ, ఆశీర్వచనాలు. ఒక 4 రోజులు రాకపోయేసరికి ఏదో తపన, ఖచ్చితంగా హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి భగవద్బంధువులను తప్పనిసరిగా కలవాలి. రాత్రి తెల్లవారుజామున వచ్చినా కూడా ఈరోజు తప్పనిసరిగా లైవ్ రావాలనుకున్నాను. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో, గురువు గారు రాకపోతే ఎంత బాధపడతారో, నేను కూడా రాని ఎడల అయ్యో మన ఆడపడుచుల కోసము మన భగవద్బంధువుల కోసము 4 రోజులు రాలేకపోయేసరికి అందరూ ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా. ఈరోజు తప్పనిసరిగా వెళ్దామని రావడం జరిగింది. మకర రాశి, శ్రవణ నక్షత్రము. అమ్మ ఏం తెలుసుకుంటారు? గురుగారు జాబ్ కోసం గురుగారు ఫస్ట్ ఒక సందేహం గురుగారు. గుడిలో ఇప్పుడు కార్తీక మాసాలు గురుగారు, ఫస్ట్ ఎలా పెట్టుకోవాలి గురువారు, ఎక్కడ పెట్టుకోవాలి అది కూడా చెప్పండి గురుగారు. అంటే మీరు అడిగిన ప్రశ్న అర్థం కాలే. కార్తీక మాసము ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ విషయంలో అడుగుతున్నారు? గురుగారు పొద్దున గుడికి వెళ్తాం కదా గురుగారు, ఫస్ట్ ఎక్కడ పెట్టుకోవాలి అది ఒకటి చెప్పండి గురుగారు. తప్పకుండా. నిజంగా మళ్ళీ కార్తీక దీపం కూడా సాయంత్రం కదా గురుగారు, అది దానికోసం కూడా చెప్పండి గురువుగారు. ఓకే, మీరు కార్తీక పౌర్ణమికి కైలాసపురం వస్తారా? గురువుగారు వస్తాం కానీ స్వామి వాళ్ళంటే అందరు వస్తారంట, మేము ఆశీర్వాదం తీసుకుంటారంట, ఎప్పుడు కలుస్తారో అడగమని చెప్తున్నారు గురువు గారు. స్వామి వాళ్ళని కూడా రమ్మను, అక్కడనే పూజ చేసుకోవచ్చు, అక్కడనే హారతులు ఇచ్చుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని వసతులు భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా మీరు రండి అందరూ. అదే గురువుగారు మీరు చెప్పినారు బుధవారం వేసుకోమని, అదే రోజు మాల వేసుకున్నారు గురుగారు. అలాగే మీ ఆశీర్వాదం తీసుకోవాలి, మరి పూజ ఎలా చేసుకోవాలి అడగమని. తప్పకుండా కార్తీక పౌర్ణమికి 4 గంటల వరకు రండి, సాయంకాలం పూజ అక్కడనే చేసుకోవచ్చు అని చెప్పండి. సరే గురుగారు, మా బాబు కోసం చెప్పండి గురువుగారు. సరేనమ్మా, మీరు అడిగినటువంటి 2 మాటలు అడిగారు. అందులో శ్రవణ నక్షత్రము, మకర రాశి. బాబు విషయంలో కాస్త ఫిబ్రవరి వరకు ఆచితూచి అడుగు వేయడం అనేది ఒక నియమంగా పెట్టుకోమని చెప్పండి. అలాగే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించి మకర రాశి జాతకులు కాబట్టి కాస్త
ఎదుగుదల విషయంలో క్షణికావేశము కోపం లాంటిది ఉంటే కాస్త తగ్గించమని చెప్పండి. అలాగే ప్రతి సోమవారము శివాలయ అభిషేకంలో పాలు పంచుకోమని చెప్పండి. ఒకవేళ గుడికి వెళ్ళని ఎడల ఇంట్లోనే శివలింగం పెట్టి వారి కరకమలములచే అభిషేకము ఓం నమ శివాయ శివ పంచాక్షరి మహామూల మంత్రం చదువుకుంటూ చేస్తే సరిపోతుందమ్మా. ఇక ఫిబ్రవరి తర్వాత యోగములు వారికి రాబోతున్నాయి. 18 సంవత్సరాల వరకు ఉంటాయమ్మా. చాలా మంచి జరుగుతుంది. జై గురుదత్త. ఇంకా అలాగే మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. వాస్తవానికి కార్తీక మాసం ప్రారంభమై 10-12 రోజులు అవుతుంది. వాస్తవానికి కార్తీకము అనగానే కష్టాలు పోయేటువంటి మాసం. వాస్తవానికి ఎటువంటి కష్టాలున్నా తొలగిపోవడానికి పరమ పవిత్రమైనటువంటి మాసాలలో కార్తీకం ఒకటి. అందుగురించే మీకు ఎంతమంది దేవతలు ఉన్నా కార్తీక మాసంలో మనమే కాదు దేవీ దేవతలు కూడా ఆరాధించేటువంటి అద్భుతమైనటువంటి రోజులు అంటారు. అయితే కార్తీక మాసంలో చూచాయగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చిన్న పరిహారాలు చెప్పుకుంటే సరిపోతుంది. మరి పెద్దవి చెప్పామనుకో చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదా. సింపుల్ మనం పరిష్కారములు తెలుసుకోవాలంటే ఉదయము సూర్యుడు ఉదయించక ముందు లేవాలి. ఇదొక నియమం. ఈ మాసాంతము రోజులు సూర్యుడు ఉదయించక ముందు లేచి స్నానం చేయాలి. ఆ స్నానం చేసేటప్పుడు ఉసిరికాయ అంటే తెలుసు కదా మీకు? ఉసిరికాయ ఖచ్చితంగా శరీరానికి రాసుకోవాలి. లేదా కనీసము ముఖానికైనా దానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముఖానికి రాసుకొని స్నానం చేయాలి. మీకు మన ప్రాంతంలో పాటించరు కానీ ఆవల నవమి అంటారు నిన్నటి రోజు. మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలలో మనము గనక కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టంగా చేస్తామో ఆవల అంటే ఉసిరికాయ అన్నమాట. నిన్నటి రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉసిరికాయ పైన దీపం వెలిగించి పూజ చేస్తారు. మన దగ్గర చాలా అరుదు, కార్తీక పౌర్ణమికి మాత్రమే చేస్తారు. కానీ ఈ స్నానం చేసే సమయంలో ఉసిరికాయ రాసుకొని స్నానం చేస్తే ఎక్కడైతే మీరు శరీరానికి రాసుకున్నారో శరీరం అంతా కూడా రుగ్మతలు రాకుండా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి అటు సైన్స్ ప్రకారం తీసుకున్నా ఇటు శాస్త్ర ప్రకారం తీసుకున్నా అది ఒక ఔషధం. అందుకే పెద్ద ఉసిరికాయ ఉంటుంది, అందులో స్నాన సంకల్పం అనేది ఉంటుంది. స్నాన సంకల్పం అందరికీ చదవరాదు, అందరికీ కొందరికి ఇబ్బంది అవుతుంది. సింపుల్, నేను ఒక చిన్న శ్లోకం చెప్తాను. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదాశ్రీ గోవింద కీర్తనం. చాలు, ఇక అంతే. ఇప్పుడు స్నాన సంకల్పం పూర్తిగా చదవడం అంటే 10-15 నిమిషాలు అవుతుంది. స్నానము చేసిన తర్వాత ముందు కుంకుమ లలాటములో పెట్టుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమములు మిగతా వారితో మాట్లాడడం చేయాలి. ఈ కార్తీక మాసం రోజులు మాత్రము దీపము వెలిగించేంత వరకు, స్నానము చేసిన తర్వాత దీపము వెలిగించేంత వరకు ఇంకొకరితో మాట్లాడకూడదు. అంటే స్నానం చేసి దీపం వెలిగించడానికి మధ్యలో ఎంత సమయం పడుతుంది? ఒక 4 నిమిషాలు వేసుకోండి, అంతే కదా. కుంకుమ పెట్టుకోవాలి. తడిగుడ్డలు అంటే టవల్ కానీ ఏదైనా తడిగుడ్డలతోటి దీపారాధన వెలిగించొద్దు. స్నానం చేసి ఇప్పుడు గుడ్డలు కట్టుకోండి, దేవుడి గదిలోకి వెళ్ళండి, నిర్మాల్యం పాత పుష్పాలు తీసేసేయండి, పాత ఒత్తులు తీసేసేయండి, దాన్ని తుడవండి లేదా కడగండి, ఒత్తులు వేయండి, నూనె ఒత్తులు నెయ్యి ఒత్తులు ఏదైనా వేసి 2 దీపాలు వెలిగిస్తే చాలు. దీపము వెలిగించిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోండి. ఇది చిన్న చిన్న పరిష్కారం. తర్వాత ఇంట్లో మగవాళ్ళు వెలిగించాలి, ఆడవాళ్ళు వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో ఇంట్లో మా ఆవిడ చేస్తుంది కదా, ఇక పుణ్యమంతా నా నూనెనే కదా, నేను సంపాదించిందే కదా, నేను సంపాదించిన రుసుముతోటే కదా వీళ్ళంతా ఎల్లదీస్తున్నారు, కాబట్టి ఆ పుణ్యమంతా నాకే వస్తుంది అనేటువంటి ఆలోచన పురుషులకు ఉన్నదనుకోండి, ఆవగింజంత పుణ్యం రాదు. నేను సత్యమైనటువంటి మాట చెప్తున్నాను. ఇక్కడ నీకు శాస్త్రవచనం ఏమంటదంటే ధర్మార్థ కామ మోక్షాలు అని 4 ఉంటాయి. ధర్మ అర్థ కామ మోక్షం. ఈ మోక్షం రావాలంటే నీ పుణ్యం నువ్వే సంపాదించుకో, నీ భర్త పుణ్యం నీ భర్తనే సంపాదించుకోవాలి. అందుగురించి వివాహం సమయంలో మీరు గమనించండి, 4 ముళ్ళు వేస్తారు. 4 ముళ్ళల్లో 3 ముళ్ళు మాత్రమే ఎవరు వరుడు వేస్తాడు, 1 ముడి మాత్రం బ్రాహ్మణుడు వేస్తాడు. దానిని బ్రహ్మముడి అంటారు. కందమూల ఫలైర్యుక్తం కముకైర్ దక్షిణాదిభి వధూవరేణ వర్ధంతి బ్రహ్మగ్రంథిర్ విధీయతే. అంటే దీని అర్థం ఏమిటంటే 4వ ముడి ఇప్పదీస్తారు ఎప్పుడు కళ్యాణమైన తర్వాత. ఏది మన అరుంధతి నక్షత్రం అయిపోయిన తర్వాత ఇద్దరిని ఆ ముడి వీస్తారు. ఆ ముడి విప్పుతారు కదా, ఆ ముడి విప్పుతారు కానీ మెడలో ఉన్న ముడులు విప్పరు. చూడండి, గమనించండి. అంటే దీని అర్థం ఏంటంటే ధర్మార్థ కామ ఇవి 3. మోక్షము అంటే విప్పదీసిన తర్వాత మోక్షము రావాలంటే నీ పుణ్యం నీవే సంపాదించుకో, నీ పుణ్యం నువ్వే సంపాదించుకో. సంవత్సరం రోజులలో కనీసం ఈ కార్తీక మాసములో పురుషుడు దీపము ఖచ్చితంగా వెలిగించాలి. ఇది నియమం ఒకటి, చిన్న నియమే, చిన్న పరిష్కారమే.
ఎవరి దీపం వాళ్ళు. ఒక పని చేయండి, 2 దీపాలు వెలిగించుకున్నా కదా, 2 దీపాలు ఏం చేయాలంటే ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి అనేటువంటి భార్య 2 దీపాలు రెడీ చేయాలి. నా దీపం నేనే తుడుచుకుంటా, నా దీపం నేనే కడుక్కుంటా, నా దీపం నేనే పెట్టుకుంటా, ఆయన వస్తాడు కదా ఆయన దీపం ఆయనే కడుక్కోవాలి అనేటువంటి నియమం కాదు. ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి భర్త కోసం పూర్తిగా రెడీ చేసి పెట్టాలి అక్కడ, అంతే. ఇదొక నియమం. ఇంకొకటి, ఆ దీపం నువ్వు రెడీ చేసి పెడతావు కదా మీ శ్రీవారి కోసము, ఆయన వెలిగించిన పుణ్యంలో సగం నీకు వస్తుంది. నువ్వు వెలిగించిన దాంట్లో సగం కాదు, ఆవగించంతా కూడా ఆయనకు పోదు. కార్తీక మాసంలో ఇలా 2 దీపాలు వెలిగించి అగరబత్తీలు, ధూపము, దీపము ఏదైనా నైవేద్యం పెట్టేసి కార్తీక పురాణం ఉంటుంది చదవండి, లేదా వినండి. లేదా దేవాలయానికి వెళితే మాత్రము, రోజు దేవాలయానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాస్తవానికి చాముండేశ్వరి గురుదత్త పీఠంలో రోజు అభిషేకాలు జరుగుతాయి, మహన్యాసపూర్వక సహస్రలింగార్చన హోమాలు రోజు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా ఏదో తపన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళాలని సరళగా రోజు తెల్లవారుజామున గుడికి పోతుంది. 6 గంటల వరకు గుడికి పోయి సూర్యుడు ఉదయించే ముందు దీపారాధన వెలిగించి మిగతా కార్యక్రమాలు చేసుకుంటుంది. అంటే వారికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, దేవాలయాలకు కూడా మనం వెళ్ళాలి కదా, మనం వెళ్తేనే మన రాబోయే తరాలు వెళ్తారు కదా, మన పిల్లలు కూడా మనం అన్ని సంస్కారం నేర్పాలి కదా అనేటువంటి ఒక తపనతోటి అలా వెళుతూ ఉంటారు. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా పాదవ ప్రక్షాళన చేసుకొని ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని ముందుగా ఈ అనామిక వేలు మధ్య వేలు, అనామిక వేలు మధ్య వేలు, ఇలా ఇలా స్తంభం దాకే విధానం. ధ్వజస్తంభం చాలా పవిత్రత, దాని గురించి చెప్పాలంటే ఒక అర్ధగంట సమయం పడుతుంది. ఇలా తాకి శిరస్సు ఒకవేళ అందితే శిరస్సు తాకించి నమస్కారం చేయాలి. ధ్వజస్తంభానికి ముందు నమస్కారం ఎక్కడ చేయాలంటే శిరస్సు పూర్తిగా పైకి లేపాలి. లేపి ఆ పైన ఉన్నటువంటి ఆ గంటలకు నమస్కారం చేయాలి. ఎందు గురించి అంటే ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం. ఎప్పుడైతే ధ్వజస్తంభం ముట్టుకున్నావో నీ లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఏదైతే ఈర్ష్యలు కుట్రలు కుతంత్రాలు రాగద్వేషాలు రాక్షసత్వం ఏదైనా గనక ఉంటే ఆ ధ్వజస్తంభము తాగి నువ్వు పైన గంటలను చూసినంత మాత్రాన ఇవన్నీ తొలగిపోతాయంటే ధ్వజస్తంభం యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు గమనించండి. ధ్వజస్తంభం దగ్గర వెళ్ళిన తర్వాత నమస్కారం చేసి దేవాలయంలో ప్రధాన దేవతలు ఎవరున్నా సరే గంట మ్రోగించి ఒకటేసారి గంట కొట్టాలి. గంట మ్రోగించి ముందు ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ శివాలయం అయితే శివుడికి అభిషేకం చేయాలి. శివుడికి ఒకవేళ అభిషేకం చేసే వసతులు చాలా వరకు భగవద్బంధువులకు కల్పిస్తున్నారు ఈ మధ్యకాలంలో. మీరే అభిషేకం చేసుకోవచ్చు. ఎందు గురించి అంటే జలధార ప్రియో శివ, ఆయనకు ఎంత జలము భగవద్బంధువులైనటువంటి ఆ భగవంతుడికి సమర్పిస్తే చాలా ఆనందపడిపోతారు. ఎందు గురించి అంటే గరళ కంఠుడు కదా, విషము ఎప్పుడు కంఠంలో ఉంటుంది కదా, ఆ కంఠములో ఉన్నటువంటి విషయము ఎప్పుడు ఇబ్బంది కాకుండా ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత ప్రశాంతంగా స్వామి అనుగ్రహం లభిస్తుంది. అయితే మనం అభిషేకం చేసే విధానం ఎలా అంటే ఉత్తరము వైపు ముఖం చూడాలి మనం. మీరు బాగా గమనించండి. మీ ఇష్టం వచ్చినట్టు శివాలయంలో ఎటు దిక్కైనా సరే మనం చెంబడి నీళ్ళు తెచ్చి పోస్తే సరిపోతుంది అనేటువంటి భావన పెట్టుకున్నారా ఇబ్బందులు వస్తాయి. ఉత్తరం ఎందు గురించి అంటే ఉత్తర చండీశ్వరాయ నమః అన్నారు. ఆయన ప్రాణవట్టం ఎటు దిక్కుంటుంది? ఉత్తరం వైపు ఉంటుంది. నీవు కూడా ఉత్తరము వైపే ముఖం చెయ్యాలి. మీరు నీళ్లు పోసేటువంటి ఆ యొక్క ధార మీరు ఉత్తరం వైపు నిలబడి పోస్తే ఆ ధార ఆ యొక్క సోమసూత్రం ద్వారా ఎలాగైతే వెళుతుందో అది చూడాలి మనం. నీళ్లు ఏదైతే బాణం మీద పోస్తున్నామో అప్పుడు చూడాలి, సోమసూత్రం ద్వారా వెళ్ళేటువంటి నీళ్ళ ధార కూడా చూడాలి, అప్పుడే మోక్షం లభిస్తుంది. ఉత్తరం వైపు చెంబడు నీళ్లు పోసి అలాగే విభూతి కానీ గంధము కానీ కుంకుమ కానీ ఏకబిల్వం కానీ మహాబిల్వం కానీ మారేడుదళం కానీ నాగమల్లె పుష్పాలు కానీ నీకు ఏది తోస్తే అది, పత్రం పుష్పం ఫలం తోయం. అక్కడ భక్తి చాలా ఇంపార్టెంట్. భక్తితోటే భగవంతుడు తొందరగా మనకు వరాలు ఇస్తాడు. అంతేగాని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం బాగుంది, వాళ్ళ 14 కొబ్బరికాయలు తెచ్చారు, 12 సార్లు ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఐశ్వర్యం బాగుంది, స్వామివారికి కిరీటం పెట్టారు, అవన్నీ కాదు. స్వామివారు ఆయన బోలాశంకరుడు. మనం చేసేటువంటి పూజలో లోపం ఉంటే నేను చెప్పలేను కానీ, మనం చేసేటువంటి భక్తిలో ఏమన్నా లోపం ఉంటే చెప్పలేను కానీ, అతడికి ఉన్నవాడు లేనివాడు ఎవ్వరూ లేరు. ఈశ్వరుడికి అందరూ సమానమే, అంతే. ఇది బాగా గమనించండి. నీళ్లు పోసిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకొని శివుడికి ఒక 8 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. 8 ప్రదక్షిణాలు చేసి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నంది కొమ్ముల పైన ఆ వేళ్ళు పెట్టి అందులో నుంచి ఈశ్వరుడి బాణాన్ని గనక మనం దర్శించుకొని నంది యొక్క కర్ణములో శివపంచాక్షరి మహామూల మంత్రము 12 సార్లు గనక చెప్తే, ఇలా కార్తీక మాసము మాసాంతము రోజులు గనక చేస్తే ఆ యొక్క 12 సార్లు రోజు చెప్పినటువంటి పంచాక్షరి మూలమంత్రము నందీశ్వరుడు వాహనం, ఆయన వాహనం కాబట్టి వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం కాబట్టి నందీశ్వరుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి
రోజూ వచ్చాడు నియమం తప్పకుండా, సమయానికి వచ్చాడు స్వామి, తప్పనిసరిగా నీ సేవ చేశాడు, ఉత్తరం వైపు నిలబడి నీకు అభిషేకం చేశాడు, నీ యొక్క శిరస్సు పైన నీళ్లు పోసినటువంటి దారను సోమసూత్రం ద్వారా వెళ్ళేటువంటి దారను చూశాడు, తర్వాత ప్రదక్షిణములు చేశాడు, నీకు గంధము సమర్పించాడు, మహాబిల్వము నాగమల్ల పుష్పాలు సమర్పించాడు, నియమం తప్పకుండా రోజు వచ్చాడు స్వామి. కాబట్టి స్వామి వారి మనస్సంకల్పితాలు నెరవేర్చే బాధ్యత నీదే. ఎందు గురించి అంటే సాక్ష్యము నేను అని ఆ యొక్క నందీశ్వరుడు చెప్తాడు. ఇలా మాసాంతం రోజులు చేసి సాయంకాలం పూట ప్రదోషకాలంలో ఆకాశదీపం ఒక్కసారని వెలిగించాలి. సౌమ్య గారు, మీరు నెల రోజులు వెలిగిస్తే చాలా మంచిది. ఇంకోటి ఆకాశదీపము శివాలయంలో వెలిగించవచ్చు, నీకు ఒక ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి, ఇంటి ముందట కూడా ఆకాశదీపం పెట్టచ్చు. ఆకాశదీపంలో వెలిగించే ముందు నూనె అవన్నీ రెడీ పెట్టుకోవాలి. వెలిగించిన తర్వాత తూర్పు ముఖము చూస్తూ ఆ దీపము వెలిగించినటువంటి వెలుతురును చూస్తూ 3 సార్లు మళ్ళీ నూనె పొయ్యాలి. దీపం వెలిగించిన తర్వాత నూనె పొయ్యకుంటే ఆకాశదీపం ఫలితము ఉండదు. ఆకాశదీపం అంటే మామూలు కాదు, దేవతలందరూ వీక్షించేటువంటి దీపం అది. ఆకాశాత్ పతితంతోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అంటే దేవతలు ఏ లోకంలో ఉన్నటువంటి దేవతలు ఉన్నారో ఆ దేవతలందరూ ప్రదోషకాలంలో ఎదురు చూస్తారు. ఓహో, ఈరోజు మన భారతీయ సాంప్రదాయంలో, మన హిందూ ధర్మంలో దీపం వెలిగించేటువంటి మాసము కాబట్టి శివయ్యకు దీపం వెలిగిస్తున్నారు, మనం అందరం చూడాలని దేవతలే పూజ చేసేటువంటి మాసము, పుణ్యమైనటువంటి మాసం. ఆ యొక్క ఆకాశదీపం వెలిగించి దీపానికి పైకి పంపించిన తర్వాత ప్రదక్షిణాలు చేసి ఉసిరికాయ వృక్షము దొరుకుతుంది, ఉసిరికాయ వృక్షము కింద దీపం ఖచ్చితంగా పౌర్ణమి రోజు వెలిగించాలి, లేదా సోమవారం వెలిగించాలి, లేదా ఆరుద్ర నక్షత్రం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే మాత్రం అద్భుతం. ఉసిరికాయ చెట్టు కింద దీపం పెట్టి, లేదా ఉసిరికాయ కొమ్మ తెచ్చుకొని దాని కింద దీపం పెట్టి, ఉసిరికాయ పైన దీపం పెట్టి ఒక బ్రాహ్మణుడికి తోచిన దక్షిణ దానం గనక ఇచ్చారా, దానికి మించిన సంపద లేదిగా. సంపద అంటే మామూలు సంపద కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యం, యశస్సు, జ్ఞానము, సద్బుద్ధి, కీర్తి, సౌభాగ్యము, సిరి సంపదలు, గృహయోగం అన్నీ వస్తాయండి. అంత అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి అలా చేసుకోండి. ఇంకొకటి, స్వామివారికి అన్నాభిషేకం అంటే చాలా ప్రాణం. ఈ కార్తీక మాసంలో సోమవారాలు కానీ ఏదన్నా ఒకరోజు కానీ శివాలయంలో అన్నాభిషేకం చేయించుకోండి. అంటే అన్నాభిషేకం కనుక చేయిస్తే అన్న వస్త్రాలకు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఈ శివపురాణం అనేటువంటి గ్రంథము మనకు చెబుతూ ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు. ఇప్పుడు మనము కైలాసపురంలో అన్నాభిషేకము మొదటి రోజు చేశాము, మొన్న సోమవారం చేశాము, ఇప్పుడు మరల కూడా కార్తీక పౌర్ణమికి చేస్తాము. ఒకవేళ వసతి లేదు, రండి, కైలాసపురం మనది. మీరు అక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని అన్నీ తిలకించి వీక్షించి ఆనందంగా స్వామి అనుగ్రహం తీసుకొని వెళ్ళండి. ఇలాంటి నియమాలు పాటిస్తే కార్తీక మాసంలో శుభము జరుగుతుంది, అమంగళము తొలగిపోతుంది, మంగళకరమైనటువంటి విజయాలు తప్పనిసరిగా వస్తాయి. జయగురుగారు. గురుగారు కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం కడప నుంచి మేడం, లక్ష్మీదేవి మేడం. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం గురువు గారితో మాట్లాడతాం మేడం. మాట్లాడండి. లక్ష్మి గారు, జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు, నీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. కైలాసేశ్వర స్వామికి మీ నమస్కారాలు వెళ్ళిపోయాయి. అడగండి తల్లి. గురువు గారు, మధ్యాహ్నం నుంచి ఫోన్ కలుస్తా లేదు, నేను మా గురు మంత్రం చదువుకుంటా ఉన్నా గురువు గారు. అడగండి అమ్మా, మీ సమస్య ఏంటి చెప్పండి. హస్త నక్షత్రము, కన్యా రాశి. ఓకే. పెద్ద అబ్బాయి మ్యారేజ్ గురించి నవంబర్ అన్నావు, అక్టోబర్ లాస్ట్ అయింది. నాకు గుండె దడ అనిపిస్తుంది గురువు గారు, ఇన్ని నమ్మకం గురువు గారు. ఎందుకమ్మా, ప్రశాంతంగా మాట్లాడండి. నేను మీ మనిషినే కదా, మీ ఇంట్లో ఒక సభ్యునిగా చూడండి నన్ను, చాలా అంతే. అది కాదు గురువు గారు, నాకు మొదటి భయం కాదు గురువు గారు. మా అబ్బాయి మ్యారేజ్ గురించి నాకు చాలా ఇదిగా ఉన్నది గురువు గారు. 34 సంవత్సరాలు. ఏమీ కాదు, తప్పకుండా నేను అన్నమాట ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో, మన గురువుగారి దయతోటి అతి శీఘ్రంగా మీ మనస్సంకల్పితము నెరవేరుతుంది. మీరేమి టెన్షన్ పడకండి. ఇప్పుడు కార్తీక పౌర్ణమికి మన కైలాసపురంలో చేసేటువంటి క్రతువులలో నేను తప్పకుండా మీకు మంచి జరగాలని ఆ పరమశివుడికి చెప్తాను, సరేనా? గురువుగారు, నేను కైలాసపురంలో శివపరధామంలో ఉండా గురువుగారు. ముడుపు కార్యక్రమంలో పాల్గొన్న, అన్నింటిలో పాల్గొంటున్నా గురువుగారు నేను. తప్పకుండా అండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీకు గురువుగారు, శ్రీశైలం వెళ్ళిన గురువుగారు. ఏమ్మా? మొన్న సండే శ్రీశైలం వెళ్ళి అబ్బాయి చేత చండీ హోమము బుక్ చేశారు గురువుగారు. అబ్బాయి
చాలా మంచిదండి. వాస్తవానికి సోమవారం చండీ హోమం, మంగళవారం రుద్రహోమం చేయించినాం గురుగారు. నేను, మా సారు, మా అబ్బాయి ముగ్గురు వెళ్ళాం గురుగారు. ఆ విషయం నీకు చెప్తామని సంతోషం కదా గురుగారు. నాకు చాలా చాలా సంతోషం. అంటే మీరు శ్రీశైలంలో చండీ హోమము రుద్రహోమం చేయించారు అంటున్నారు కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంటే ఎక్కడైనా యాగశాలలు ఉంటాయి. వాస్తవానికి షోడశ స్తంభ యాగశాల అంటారు దేవాలయాలలో. పరమ పవిత్రమైనటువంటి 18 శక్తిపీఠాలలో యాగశాలలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలలో యాగశాలలు ఉన్నాయి, శైవక్షేత్రాలలో యాగశాలలు ఉన్నాయి, వైష్ణవ క్షేత్రాలలో యాగశాలలు ఉన్నాయి. భారతదేశంలో పరమ పవిత్రమైనటువంటి దేవాలయాలు ఎన్ని లక్షల కోట్ల దేవాలయాలు ఉన్నాయో అన్నిట్లలో యాగశాలలు ఉంటాయి, ఉండయని కావు. కానీ శ్రీశైలం యొక్క ప్రాముఖ్యత వారు అక్కడ చండీ హోమం చేసుకున్నారు కాబట్టి నేను ఆ విషయం 10 మందికి తెలియాలి. అక్కడ ఉన్నటువంటి యాగశాలలో ఒక్కసారి హోమం చేసుకుంటే చాలు, పుష్కర కాలంలో నీకు కావలసిన సంపద ఖచ్చితంగా వస్తుంది. అదేంటి గురువు గారు అన్ని చోట్ల యాగశాలలు ఉన్నాయన్నారు కదా, అక్కడనే పరమ పవిత్రమైనటువంటి యాగశాల ఎందు గురించి దీని గురించి ఇంత బాగా చెప్తున్నారంటే, ఆ యాగశాల కృష్ణశిల రాయితోటి కట్టినటువంటి యాగశాల. ఒకటి కృష్ణశిల రాయితోటి కట్టినట్టనే ప్రాణం ఉన్నట్టుగా, అంటే ప్రాణం అంటే అందులో ఆ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ప్రతి కృష్ణశిలలో ఉన్నట్టే. నెంబర్ 1 ఒక్కసారి చేసుకుంటే చాలు పుష్కర కాలం. రెండవది షోడశ స్తంభ యాగశాల, దాని ప్రామాణికం ప్రకారం అక్కడ పండితులు కావచ్చు, లేదా స్థపతులు కావచ్చు, లేదా ఆ చేసినటువంటి దాతలు కావచ్చు. మీకు ఆ దాతలు కూడా మన హైదరాబాద్ భాగ్యనగరంలోనే ఉంటారు. దానికి కావలసినటువంటి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాళ్ళకి తెలియదు. కానీ ఒక దేవాలయం కట్టాలన్నా, ఒక యాగశాల నిర్మాణానికి వాళ్ళు ముందుకు రావాలన్నా పూర్వజన్మ రాతలో ఉంటేనే మనం చేయగలుగుతాం. అయితే హైదరాబాద్ భాగ్యనగరంలో ఉంటారు వాళ్ళు. ఆ యాగశాల నిర్మాణం ప్రారంభమైనప్పుడు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ అవకాశం మాకు వచ్చింది, ప్రామాణికంగా రాయలవారు ఆ రోజులలో రాళ్లతోటి కట్టిన దేవాలయాలు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో వేల 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 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే, ఆ రోజులలో టెక్నాలజీ లేకున్నా కూడా అంత గొప్పగా దేవాలయ నిర్మాణాలు చేసినటువంటి రాజులు ఇప్పుడు మనం చూసి ఆనందపడుతున్నాం కదా, అలా కూడా ఒక 10 తరాల వరకు ఆనందపడే విధంగా 10 తరాల వరకు అందులో ఒక్కరు ఒక రోజు హోమం చేసుకున్న ఆ సంపద ఉండాలి, అటువంటి శక్తులు పెట్టాలి. దానికి ప్రామాణికం ఎలా అని అడిగితే దానికి ఒక గ్రంథం కూడా రాశారు అద్భుతంగా. 16 స్తంభాలకు 16 యంత్రాలు ఉంటాయి, ఎక్కడ పెట్టరు. శ్రీశైలంలో ఉన్నటువంటి యాగశాల ఆ యొక్క స్తంభాల కింద ఏ స్తంభము ఏ దిక్కున ఉంటుంది, ఆ దిక్కున ఏ అధిదేవుడు ఆ స్తంభానికి అధిదేవుడై కూర్చుంటాడు. ఆ స్తంభము కింద ఏ బీజాక్షరాలతోటి లిఖించబడ్డటువంటి యంత్రము, ఆ యంత్రము కూడా పంచలోహములో తయారు చేసి ప్రామాణికంగా ఒక్కొక్క యంత్రము సౌమ్య గారు 5 కిలోలు ఉంటుంది. ఏదో మామూలుగా పూజా కొట్టులో దొరికేటువంటి రేకులు కాదు, 5 కిలోల యంత్రము. ఆ యంత్రము పైన స్తంభము కూర్చున్నా యంత్రం ఇలా వంగొద్దు. ఎంత అద్భుతం చూడండి. వాటిపైన మరి ఏదో ప్రింట్ మిషన్ తోటి చేసినటువంటి అక్షరాలు కాదు, చెయ్యితోటి లిఖించినటువంటి అక్షరాలు. ఆ 16 యంత్రాలు నేను దగ్గర ఉండి తయారు చేయించాను. ఆ యొక్క శిల్పి ఎవరైతే చెక్కారో ఈ ఏళ్ళు ఇప్పటికి నేను చూస్తాను, అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. చెక్కాలి కదా, చెక్కినప్పుడు ఈ 2 వేళ్ళు ఇప్పటికి కూడా అవి పనిచేయాయి నాకు. అంటే ఆయన కూడా బాధపడడు, నా జన్మధన్యం అంటాడు. అలా ఏ స్తంభానికి ఏ యంత్రం కావాలనో ఆ యంత్రము పెట్టి ప్రతిష్టాపన చేసినటువంటి గొప్ప యాగశాలని శ్రీశైలంలో ఉన్నటువంటి యాగశాల. 16 యంత్రాలు ప్రామాణికం. ఇంకొకటి యంత్రానికి ఒక రాగి వైరు ద్వారా, రాగి వైరు అంటే ఈ యంత్రంలో ఉన్న శక్తి ఈ స్తంభము కింద ఉన్నటువంటి అధిదేవుడు, ఆ అధిదేవుడు యొక్క ప్రాణము యంత్రంలోకి వెళ్తుంది. వెళ్ళి ఈ యొక్క స్తంభం నుంచి ఇంకో స్తంభము మనం జెంట్ కావాలి కదా, కాలేదు కదా, ఆ కింద రాగి వైరుతోటి ఈ యంత్రానికి ఇంకొక స్తంభం కింద ఉన్నటువంటి యంత్రానికి రాగి రేఖ ద్వారా దానికి ఆ శక్తిని పంపిస్తూ అలా 16 స్తంభాలకు 16 యంత్రాలకు 16 రాగి వైరు అంటే ఏదో సన్నది కాదు, ఇంతింత దొడ్డు వైరు, దానికి ఒక సిస్టమ్ ప్రకారం అలా 16 యంత్రాలకు కలిపి మధ్యలో ఎక్కడైతే హోమగుండం వస్తుందో అక్కడ 33 కోటి దేవతలకు సంబంధించిన పరమ పవిత్రమైనటువంటి యంత్ర స్థాపన చేసి
ఆ యంత్రాలకు 1,11,000 జప సంఖ్య తర్పణము చేసి అద్భుతమైనటువంటి యాగశాల నిర్మాణం అది. అందుకే శ్రీశైలంలో శ్రీశైల క్షేత్రం అంటేనే గొప్ప క్షేత్రం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము, 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠము. అది మన అదృష్టం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఉండటము మనం చేసుకున్నటువంటి పుణ్యం అంతే. ఒక్కసారి శ్రీశైలంలో మీరు హోమము చేసుకుంటే, అది చండీ సహిత రుద్ర హోమము గనక చేసుకుంటే పుష్కర కాలం ఫలితము వద్దన్నా వస్తుంది. నేను సత్యమైనటువంటి మాట చెప్తున్నాను. అక్కడ చండీ హోమం రోజు చేస్తారు, రుద్రహోమం రోజు చేస్తారు. ప్రధానంగా అష్టమి కానీ, నవమి కానీ, చతుర్దశి కానీ ఈ 3 తిథులలో అక్కడ హోమం చేసుకోండి. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసహ అన్నారు. ఈ 3 తిథులలో కనుక చేసుకుంటే మీకు అనేక కష్టాలు దూరమైపోతాయి. అమంగళము మీ దగ్గరికి రాదు. మంగళకరమైనటువంటి విజయాలు చండీశ్వరి మాత అలాగే రుద్రుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. చేసుకోలేనటువంటి వాళ్ళు ఒక్కసారైనా శ్రీశైలంలో రుద్రసహిత చండీ హోమము ఆ యాగశాలలో నేను చేసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకోండి. మామూలు శక్తులు లేవు అక్కడ. 16 స్తంభాలకు 16 యంత్రాలు, 33 కోటి దేవతలకు సంబంధించిన యంత్ర బలం ఉంది. కాబట్టే మంచి జరుగుతుందమ్మా. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఆ యాగశాల కట్టించినటువంటి పుణ్య దంపతులు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వారు చేసిన సేవ ఇన్ని వేల లక్షల మంది ఈరోజు ఆ యొక్క శ్రీశైలం వెళ్ళగానే ఆ యాగశాల కూడా ఎక్కడ ఉంటుందంటే రుద్రుడిని దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామిని మనము వెనుక సైడ్ వచ్చి గోపురం చూసేటప్పుడు అమ్మవారి దగ్గరికి వెళుతున్నప్పుడు కుడిచే భాగంలో ఉంటుందమ్మా. చాలా బాగుంటుంది. చాలా సంతోషం తల్లి. జై గురుదత్త. గురుగారు, ఇప్పుడు కొంతవరకు కూడా యాగశాలకి సంబంధించి వాస్తు ప్రకారంగా కొన్ని విషయాలు మీకు తెలియచేశారు. కాబట్టి ఇప్పుడు వాస్తు ప్రభావం అనేది మనిషి జీవితం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందా, లేదంటే జ్యోతిష్య శాస్త్రం ప్రభావాన్ని చూపిస్తుందా? వీటి రెండిటికి ఏదైనా సంబంధం ఉంటుందా గురుగారు? వాస్తు శాస్త్రానికి జ్యోతిష శాస్త్రం ఖచ్చితంగా ఉంటుంది. వాస్తు శాస్త్రము కనుగొన్నది మనిషి కాదు, జ్యోతిష్య శాస్త్రము కనుగొన్నది మనిషి కాదు. ఇక్కడ ఏదైనా పరమశివుడే. జ్యోతిష్య శాస్త్రమైనా సరే, వాస్తు శాస్త్రమైనా సరే. అయితే మానవుడి యొక్క మనుగడలో తల్లి గర్భము నుంచి శిశువు జన్మించిన మరుక్షణమే ఖచ్చితంగా మనమే అడుగుతాం, ఈ సమయానికి జన్మించారు మంచిదేనా అని. అంటే భూమండలం మీద పడ్డ క్షణము నుంచే వాడి జననం ఆరంభమైనట్టే. అంటే జాతస్య మరణం ధ్రువం, జననం నుంచి మరణం వరకు రాత రాసుకోనే వస్తాడు ఎవరైనా సరే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాతను ఎవరు మార్చలేరు. ఏ జ్యోతిష్య పండితుడు మార్చలేరు, ఏ స్వామీజీ మార్చలేరు, ఏ పండితుడు మార్చలేరు. ఇవి చాలామంది నానా రకాలుగా నేను నీ రాత మారుస్తా, నీ యోగం మారుస్తా, నిన్ను అపర కుబేరుని చేస్తా, నేను ఐశ్వర్యవంతుని చేస్తా, నీకు 40 భవనాలు ఇస్తా, 4 కార్లు ఇస్తా అని ఎవరైతే చెప్తారో అంతా బూటకమే. నా విషయంలో అంతా బూటకమే. చెప్పేవాడికే సైకిల్ కూడా ఉండదు. మరి ఇన్ని ఇస్తా అన్నవాడు ముందైతే వాడు సంపాదించుకోవాలి కదా మరి. కాబట్టి మనిషి జన్మించిన మరుక్షణమే బ్రహ్మ లిఖితము రాసుకోనే వస్తాడు. ఎప్పటి వరకు? మరణం వరకు. అందుకే షోడశ సంస్కారాలు ఉంటాయి అంత్యేష్టి వరకు. అంత్యేష్టి అంటే చివరి సంస్కారం అది. అయితే ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఏమి మార్పు రాదు, ఏమి మార్చలేను. నేను కూడా ఎవ్వరూ మార్చలేరు. మా పండితులు, పామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, నాగ సన్యాసులు, స్వామీజులు, అపర కుబేరులు, సైన్స్ ప్రకారం చదువుకున్న ఎవ్వరూ మార్చలేరు రాతను. అయితే ఒక్కటి మాత్రం మార్చగలుగుతాం. ఏం మార్చగలుగుతామంటే దశలు అంతర్దశలు మారతాయి. దశలు అంతర్దశలు. పుట్టిన నక్షత్రము మారదు, పుట్టిన తిథి మారదు, అలాగే పుట్టిన డేటు మారదు, పుట్టిన నెల మారదు, పుట్టిన సంవత్సరము మారదు. అంతే కదా. దీన్ని ఏమి చేసినా మారదు. ఏమి మారుతుందంటే దశ మారుతుంది. ఆ దశ మారేటట్టుగా మనం చేసుకోవచ్చు. ఆ దశ మారాలంటే ప్రధానంగా ఏమి కావాలంటే, నీవు పుట్టినరోజు ఏమి తిథి ఉంది, ఏ నక్షత్రం ఉంది, ఏ పాదములో జన్మించావు, ఎన్నవ పాదం అవుతుంది, ఆ పాదానికి ఏ రాశి వస్తుంది, ఆ సమయానికి ఏ లగ్నంలో జన్మించావు, ఇవన్నీ ప్రామాణికంగా చూసుకొని రాశి కుండలి, నవాంశ, అంశారూఢము, సుదర్శన చక్రము ఇవన్నీ పరిశీలన చేసి మనము వారికి ఒక భగవంతుడు రాసినటువంటి యోగం ఏమిటో మనము చెప్తామంతే. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారండి, ఆయన రాసిందే నేను చెప్తాను కానీ స్పెషల్గా నేను రాసి మీకు ఏం చెప్పను. అలా నమ్మకండి ఎవరు కూడా.
మీరు మాకు ఏమిస్తారు? తేదీ, నెల, సంవత్సరము, సమయం ఇస్తారు. ఇవ్వగానే మేము ఏం చేస్తాం? పంచాంగం తీసి ఆ సంవత్సరానికి వెళ్ళి ఆ తెలుగు సంవత్సరం ఏంది, తెలుగు మాసం ఏంది, మీరు ఇచ్చిన తేదీ ప్రకారము ఆ తేదీ రోజు ఏ వారం ఉంది, నక్షత్రము ఎప్పటి వరకు ఉంది, లగ్నం ఎప్పుడు వస్తుంది, దాన్ని ఒక కుండలి తయారు చేస్తాం. ఆ కుండలి నేర్చుకున్నాం కాబట్టి తయారు చేయగలుగుతున్నాం అంతే. మీరు నేర్చుకోలేదు కాబట్టి, మీరు మాలాంటి వాళ్ళ దగ్గరికి నేర్చుకున్నారు కాబట్టి విషయం తెలుసుకోవడానికి నాకు రాసిన, నేను పుట్టిన సమయంలో నా యోగాలేంటి, భోగాలేంటి, రోగాలేంటి, నా కష్టాలేంటి, సుఖాలేంటి, గురువుగారు చెప్పండి అంటే అందులో ఉన్నది మాత్రమే చెప్తాం. కొత్తగా మేము చెప్పేది ఏమీ లేదు. అంతే, మీరెంతనో మేము కూడా అంతే. మీరు మనుషులే, మేము మనుషులమే, అంతే కదా. కాబట్టి దశలు మారుతుంది. దశలు ఎలా మారుతుంది అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. 27 నక్షత్రాలకు 27 అధిపతులు. ఇప్పుడు ఉత్తరా నక్షత్రం అనుకోండి. ఉత్తరా నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తి ఉత్తరా నక్షత్రంలో, ఆ రోజు ఉత్తరా నక్షత్రంలో నువ్వు జన్మించావనుకో, ఏ దశలో జన్మించినట్టు? సింపుల్ సూర్య మహర్దశలో జన్మిస్తావు. లేదు, అశ్విని నక్షత్రంలో జన్మించావనుకోండి, కేతు మహర్దశలో జన్మిస్తావు. భరణి నక్షత్రంలో జన్మించావనుకోండి, శుక్ర మహర్దశ. కృత్తికా నక్షత్రము సూర్య మహర్దశ. రోహిణి నక్షత్రము చంద్ర మహర్దశ. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి అధిపతులు ఎవరు ఉంటారో ఆ దశలో జన్మిస్తావు. ఆ దశలో జన్మించిన తర్వాత నీ యొక్క యోగం ఎలా ఉంటుందనేది మేము దాన్ని ప్రామాణికంగా చూసి చెప్పగలుగుతాం. మరి దశలు ఎలా మారుతాయి అని మీరు చెప్పవచ్చు. సూర్య మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది. సూర్య మహర్దశ. ఆ తర్వాత మిగతా దశలు ఉంటాయి కదా. ఒక మానవుడి యొక్క మనుగడలో ఖచ్చితంగా అన్ని దశలు అనుభవిస్తారండి, మనం చేసిన పుణ్య పాపాలను బట్టి. అయితే ఆ దశలలో శుక్ర మహర్దశ వచ్చింది, లేదా సూర్య మహర్దశ వచ్చింది, గురు మహర్దశ వచ్చింది, శని మహర్దశ వస్తుంది, బుధ మహర్దశ వస్తుంది, రాహు మహర్దశ వస్తుంది. ఈ మహర్దశలలో మన నిజ జీవితాలలో మనము ఎదగడానికి ఆ దశలను బట్టి మనము ప్రామాణికంగా పరిష్కారములు చేసుకుంటే ఆ దశ మనల్ని తీసుకెళ్ళి ఆ స్థానంలో కూర్చుండబెడతాది. అది పరమశివుడు చెప్పినటువంటి గొప్ప మాట. ఇదొకటి. ఇక రెండవది, జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వాసంగా నమ్మినటువంటి వాళ్ళు 100కు 100% వాళ్ళ కష్టాలు తొలగిపోయి ఓ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకులే ఇదంతా మోసము అంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. ఇందులో మోసము లేదని చెప్పను. మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మంచి చేసేవాళ్ళు ఉన్నారు. మీరేం చేయండి అంటే, ఇప్పుడు టీవీలలో వచ్చేటువంటి బాగా మంది జ్యోతిష్య పండితులు ఉంటారండి, అందరూ మహానుభావులే, ముఖే సరస్వతి. నేనేమంటానంటే, అందరి దగ్గరికి వెళ్ళకండి, ఒక్కరిని విశ్వాసంగా నమ్మండి. ఆయనను కూడా 10 సార్లు పరిశీలన చేసి పరీక్షించి ఇతడి దగ్గరికి వెళితే మనకు ఏదన్నా ఒక పరిష్కారము దొరుకుతుంది అనేటువంటి ఒక భావన మీ లోపల వచ్చినప్పుడు మాత్రమే అతడి దగ్గరికి వెళ్ళండి. ఏదో టీవీలో వచ్చారు, వీరు చాలా గొప్ప పండితులు, వీరి దగ్గరికి వెళ్తే మన పరిష్కారాలు దొరికిపోతాయి అనేటువంటి ఆలోచనలు పోతే మీరు మోసపోయినట్టే. ఇంత క్లారిటీగా మీకు ఎవరు చెప్పరు. ఓన్లీ హిందూ ధర్మం, సనాతన ధర్మం, అందులో శతమానం భవతిలో ఉన్న గురువు గారు మాత్రమే నిఖాచిగా చెప్పేస్తారు, అంతే కదా. నేను ఇప్పటికే ఎన్నో మాటలు చెప్తాను. నన్ను చూసి రాకండి, నా లోపల ఉన్నటువంటి విద్వత్తును చూసి రండి, నాకు నేర్పినటువంటి గురువుని నమ్మిరండి. అది కూడా నన్ను ప్రధానంగా నమ్మకండి. ఒకటికి 14 సార్లు నన్ను కూడా పరీక్షించండి. ఊరికే డబ్బులు రావు, అంతే కదండి. కాబట్టి శాస్త్రం అనేది అంత గొప్పది. జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించి పరిష్కారాలు తీసుకున్నటువంటి వాళ్ళ కష్టాలు ఖచ్చితంగా పోతాయి. వాటికి అధిదేవుడు అంటే పరమశివుడు. ఇక వాస్తు శాస్త్రానికి వస్తే, వాస్తు అనేది పూర్వం నుంచి ఉంది, లేదని చెప్పను. వాస్తుకు అధిపతి ఎవరంటే గణపతి. కానీ మనము చేసేటువంటి కొన్ని తప్పులు ఎలా ఉంటాయంటే, ఎవరో చెప్తారు వీధిపోటు అని. ఇల్లు పడగొట్టలేడు, గోడ పడగొట్టలేడు కదా, కష్టపడి కట్టుకున్నాడు. ఇల్లు పడగొట్టలేడు, గోడ పడగొట్టలేడు. ఆ ఇల్లు గోడ ఇచ్చింది ఎవరు? పరమశివుడు. ఆయన అనుజ్ఞ లేనిది, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. కానీ ఎవరో చెప్పింది, అమ్మ పరిహారం, మంచి పరిహారం, ఓ గణపతి బొమ్మ తీసుకురా, ముందర పెట్టు. అంటే వాస్తు చెప్పినట్టు మనం నడుచుకుంటలేం సౌమ్య గారు. మనకు నచ్చినట్టు వాస్తును మార్చుకుంటున్నాం. వాస్తవమా కాదా మీరు చెప్పండి. ఎలా మార్చుకుంటున్నాం గురువుగారు అంటే, దిక్కులు 8 దిక్కులు ప్రసాదించింది పరమశివుడు. తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నిరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము, 8 దిక్కులు. 8 దిక్కులకు బాసెవరు? పరమశివుడు. 8 దిక్కులకు మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారము 8 మంది అధిదేవతలకు అవకాశం ఇచ్చిండు. ఎవరు? పరమశివుడు. తూర్పు దిక్కు ఎవరికి అవకాశం ఇచ్చిండు? ఇంద్రుడు. ఆగ్నేయానికి
అగ్నిదేవుడు, దక్షిణానికి యమధర్మరాజు, నిరుతికి నిరుతి దేవుడు, పడమర వరుణదేవుడు, వాయువ్యానికి గాలిదేవుడు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి అక్కడ పరమశివుడు. సింపుల్, అర్థమైంది కదా వాస్తుకి. 8 దిక్కులు ప్రసాదించినటువంటి పరమశివుడు వాస్తుశాస్త్రంలో 7 దిక్కులు మీరు వాడుకోండి మీ ఆయుష్ ఉన్నంత వరకు. నేను మీకు ఎంత భూమండలం మీద పడ్డ క్షరం నుంచి జననం నుంచి మరణం వరకు అంత్యేష్టి వరకు ఎన్ని రోజులు నీకు ఆయుష్ ఇచ్చానో అన్ని రోజులు నీవు ఉండేటువంటి ఇంట్లో 8 దిక్కులలో 7 దిక్కులు వాడుకోండి, ఆ ఒక్క దిక్కు చూడకండి అని పలుమార్లు వాస్తుశాస్త్రం చెప్తుంది. ఆ ఒక్క దిక్కే ఈశాన్యం. మరి సౌమ్య గారు టక్మని ఈశాన్యం అని చెప్పారు. ఎన్ని కుటుంబాలలో ఎన్ని లక్షల కోట్ల భవనాలు గృహాలు కట్టుకొని ఆనందంగా ఉండేటువంటి కుటుంబాలలో ఈశాన్యం దిక్కు చూడొద్దని ఈశ్వరుడు చెప్పినా ఆ దిక్కు నాదిరా, అక్కడ నేను ఉంటేనే 7 దిక్కుల మిమ్మల్ని కాపాడుతాన్రా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. అలా ఒక్క దిక్కు చూడకుండురా అంటే కలి ప్రభావంలో మానవులు 3 సార్లు అంటున్నా. ఎన్ని కుటుంబాలలో ఈశాన్యము దిక్కు దేవుడి గది ఉంది చెప్పండి? ఎన్ని కుటుంబాలు? నన్ను అడిగితే వేల మీద లెక్క పెట్టవచ్చు, కోట్ల మందిలో వేల మీద లెక్క పెట్టవచ్చు. సౌమ్య గారు, భగవంతుడు మీకు ఇల్లు ప్రసాదిస్తే మీరు కూడా ఈశాన్యం దిక్కు పెట్టరు, ఇది కూడా రాసి పెట్టుకోండి. ఎందు గురించి అంటే ఉన్నటువంటి దాంట్లో విశాలంగా కట్టుకోవాలి. ఎండ్ల విశాలం, పడక గది విశాలంగా ఉండాలి, వంటగది విశాలంగా ఉండాలి. అందుగురించే వాస్తుశాస్త్రాన్ని మనకు ఒక అద్భుతమైనటువంటి కానుకగా ఇచ్చినటువంటి ఈశ్వరుని కూడా మనం విశ్వసించి ముందుకు వెళ్ళటం లేదు. వాస్తుశాస్త్రాన్ని నమ్మాలి. ఎవరైనా నమ్ముతేనే ఈశ్వరుడు వస్తాడమ్మా. నీ ఇంట్లో నీకు ఇల్లు శాశ్వతం కాదు. ఇల్లు ఇచ్చింది ఎవరు? పరమశివుడు, అమ్మవారు కదా. నీవు ముందు గృహప్రవేశం రోజు కడప గడికి ముందు ఏ దేవుణ్ణి పెట్టుకొని పోతావు? పార్వతీ పరమేశ్వరులు, గణపతిని, మిగతా కులదేవతలను. మరి ఎందుకు ముందు దేవుణ్ణి పట్టుకొని కుడికాలు లోపల పెట్టి ఎందుకు వెళ్తావు? అవసరమేముంది చెప్పండి. అంటే ఈశ్వర, అమ్మ, జగన్మాత నీ దయ వలన ఆది దంపతులు ఇద్దరు కలిసి ఆశీర్వదించడం వలన ఈ భూమండలములో నా ఆయుష్ ఉన్నంత వరకు ఈ గృహములో ఓ మూలన నాకు వసతి కల్పించావు తల్లి. ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇల్లు మీకు సమర్పణ చేస్తున్నామని చెప్పి పార్వతీ పరమేశ్వరులకు సమర్పణ చేస్తూ కుడికాలు లోపల పెట్టి మీరు వెళ్తారు. లోపలికి వెళ్ళంగానే ముందు నువ్వు బెడ్రూమ్లోకి ఎందుకు పోవు? పాయింట్కి వద్దాం సౌమ్య గారు కదా. మా బాత్రూంలోకి ఎందుకు పోవు? ఎక్కడ పోతావు నువ్వు? దేవుడి గుడి దగ్గరికి. పాయింట్ అంతే కదా. దేవుడి గదిలోకి వెళ్ళి చక్కగా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఫొటోస్ పెట్టి మొదటి దీపారాధన ఇంటి ఇల్లాలు లేదా ఆడపడచ్చు లేదా నీ కూతురుతోటో వెలిగించి చక్కగా అలంకరించి ముందు కొబ్బరికాయ కొట్టి పాలు పొంగిచ్చి ఆ పొంగిన పాలల్లో పాయసము తయారు చేసి మొదటి నైవేద్యము భగవంతుడికి సమర్పించి ఈశ్వర, అమ్మ, జగన్మాత ఈ గృహము నీకు సమర్పిస్తున్నాము. ఈ గృహములో మేము ఉన్నన్ని రోజులు 7 దిక్కుల మేము ఉన్నన్ని రోజులు ఎటు తిరిగినా మాకు సంతోషాన్ని ఇచ్చి కాపాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు, సౌభాగ్యాన్ని ఇచ్చి కాపాడు. రోజు నీ ఈశాన్యం దిక్కులో నిన్ను కూర్చుండబెట్టాము, నీ దిక్కు నీకే ఇచ్చాము, రోజు దీపారాధన వెలిగిస్తాము. అమ్మ నీ కుంకుమ నేను రోజు పెట్టుకుంటాను, నా సౌభాగ్య సిరి సంపదలని. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి. ఈ మధ్యకాలంలో ఏమంటారు, బిల్డర్స్ కానీ లేదా బయ్యర్స్, బ్రోకర్స్ కానీ ఇష్టానుసారంగా ప్రకృతికి తగ్గట్టు నడవకుండా, వాస్తుశాస్త్రము చెప్పింది నడవకుండా వాళ్లకు నచ్చిన విధంగా మార్చుకొని విపరీతమైనటువంటి కోట్లాది కోట్ల రూపాయలు డబల్ బెడ్రూమ్ 6 కోట్లు అమ్ముతున్నారమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ ప్రాంతంలో చూడు 50 మామూలు గ్రామాలలో చిన్న చిన్న పట్టణాలలో 50 లక్షలు లేనిది మీకు అపార్ట్మెంట్లలో ప్లాట్ లేదు. అంటే సంపాదిస్తే నీ ఎంబడి ఏమొస్తుంది? నీ ఎంబడి డబ్బు వస్తుందా? సంపాదించింది 1,00,000 కోట్లు సంపాదించిన నీ ఎంబడి వస్తుందా? రాదు కదా. చేసిన పాపం ఊరికే పోతుందా? కర్మను అనుభవించాలి కదా. నేను ఒకటే మాట చెప్తున్నా, కర్మను ఇక్కడనే అనుభవిస్తారు ఎవడైనా సరే. మళ్ళీ అక్కడ పోయి అనుభవించవలసిన అవసరం లేదు. మానవ సేవే మాధవ సేవ. మానవుడికి ఎవరైతే మోసం చేస్తారో ఎదుటి మనిషి ఖచ్చితంగా అనుభవిస్తారు. అందుకే 7 దిక్కులు మనం వాడుకున్న ఈశాన్యము దిక్కు దేవుడి గది ఉండాలి. అలా లేకుండా ఈ మధ్యకాలంలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, ఇవి 2 ప్రజల మనసులో చొచ్చుకుపోయేటట్టుగా
పాతి పెట్టారు, అంతే, గట్టిగా పెట్టారు. మీరు గమనించండి, తూర్పు దిక్కు ఉన్నటువంటి ఇంటికి రేట్ ఎక్కువ. అంటే మిగతా దిక్కులు మంచివి కావా? అంటే నీకు నచ్చినట్టే వాడుకుంటున్నావు. దక్షిణ ద్వారం ఉందనుకో, అబ్బో యముడు ఉంటాడు, వద్దొద్దు మనకు దక్షిణ ద్వారం వద్దు, యముడు వచ్చి నేను తీసుకుపోతాడా? ఎందుకు తీసుకుపోడు? టైం వచ్చితే ఆగుతాడా? నువ్వు దక్షిణ ద్వారం కాకుండా తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పెట్టుకొని తలుపు గదలు గడి పెట్టుకొని గట్టిగా పెట్టుకొని తాళం వేసుకుంటే యమధర్మరాజు రాకుండా ఉంటాడా? కాబట్టి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అని విచ్చలవిడిగా ప్రచారం చేశారు తప్ప అన్ని దిక్కులు మంచియే, అన్ని దిక్కులు భగవంతుడు ప్రసాదించినయే. ఈశాన్యంలో దేవుడి గది ఉన్నటువంటి కుటుంబము, ఆ గృహము ఏదైతే ఉందో 100కు 100% కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు వచ్చినా సులభమైన మార్గము ఆది దంపతులు నీకు ఇచ్చి నిన్ను బయటపడేస్తారు. ఇది సత్యము. వాస్తుశాస్త్రం అంతా గొప్పది. ఈశాన్యం మూల ఒక్కటి స్వామికి అప్పచెప్పండి, అమ్మగా అప్పచెప్పండి, మీకు మంచి జరుగుతుంది. జై గురుదత్త. గురుగారు చక్కని పరిహారాలు అందిస్తూనే ప్రేక్షకులు కూడా చక్కని ఆశీర్వచనాలు అందిస్తూ ఆధ్యాత్మిక విశేషాలు కూడా చక్కగా వివరించారు. మాకు ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు. కార్తీక పౌర్ణమి రోజు మన కైలాసపురములో కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి అఖిలాండేశ్వరి ఆలయ నిర్మాణంలో భాగంగా బాల ఆలయంలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతములు, జ్వాలా తోరణము, స్వామివారి అభిషేకములో పాలు పంచుకోండి. అందరూ రండి, మంచి రోజు, పునీతులు గండి, పుణ్యము సంపాదించుకోండి. సాయంకాలం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 5 లోపు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఆ క్రతువులో కూర్చుంటారు. ఇంకా ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే కార్యాలయానికి కాల్ చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి వాటి శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శతమానం భవతి